నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని అనాథ పిండికోవాద సూత్రం గురించి చెప్పుకుందాం. ఇది అనాథ పిండికుడికి ఇచ్చిన ఆఖరి ఉపదేశం. చనిపోతున్న అనాథ పిండికుడికి సారిపుత్ర బంతే ఈ ధర్మాన్ని చెప్పడం జరిగింది. అనాథ పిండికుడు ఎవరన్నది ఇంతకు ముందు కూడా మనం చెప్పుకుందాము. అనాథ పిండికుడు బుద్ధుడి ధర్మాన్ని విని ఎన్నో విహారాలను నిర్మించాడు. ముఖ్యంగా జేతవన విహారం అంటే అత్యధిక ఉపాసకుల్లో అంటే అగ్ర ఉపాసకుల్లో అనాథ పిండికుడి పేరు కూడా చేర్చబడింది. ఎందుకంటే ధర్మం పట్ల అతడికి చాలా శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధతోటే భిక్షువులు ఉండటానికి, భిక్షు సంఘం ఉండటానికి ఎన్నో ఏర్పాట్లు చేశాడు. అంటే ఆయన చేసిన దానం అన్నది చాలా గొప్పది అని బుద్ధుడే ప్రశంసిస్తాడు. అలా అనాథ పిండికుడి పేరు శ్రావస్తిలో మారుమోగిపోయేది. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటున్నాడు. ఆ సమయంలో అనాథ పిండిక గృహపతి రోగగ్రస్తుడై మిక్కిలి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అప్పుడు అనాథ పిండిక గృహపతి ఒక మనిషిని పిలిచి ఇలా చెప్తాడు, "ఓయి, నీవు భగవానుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పు, బంతే అనాథ పిండిక గృహపతి మిక్కిలి రోగగ్రస్తుడై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన భగవానుని పాదాలకు శిరస నమస్కరిస్తున్నాడు అని నా మాటలతో భగవానునికి శిరస నమస్కరించు. తర్వాత ఆయుష్మంతుడు సారిపుత్రుని వద్దకు వెళ్ళి బంతే అనాథ పిండిక గృహపతి రోగగ్రస్తుడై మిక్కిలి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన ఆయుష్మంతుడి సారిపుత్రుడికి ఆయన పాదాలకు అంటే సారిపుత్రుని పాదాలకు శిరస నమస్కరిస్తున్నాడు అని నా మాటలతో ఆయుష్మంతుడి సారిపుత్రునికి శిరస నమస్కరించు. తర్వాత బంతే ఆయుష్మంతుడు సారిపుత్రుడు దయతో అనాథ పిండిక గృహపతి నివాసానికి వచ్చుగాక అని చెప్పు అని అనాథ పిండికుడు వాళ్ళ ఇంట్లో ఉండే ఒక మనిషికి చెప్పి పంపిస్తాడు. అలాగే అని ఆ మనిషి అనాథ పిండిక గృహపతికి బదులు పలికి భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్న ఆ వ్యక్తి భగవానుడితో ఇలా చెప్తాడు, బంతే అనాథ పిండిక గృహపతి రోగగ్రస్తుడై మిక్కిలి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన భగవానుని పాదాలకు శిరస నమస్కరిస్తున్నాడు అన్నాడు. ఆ తర్వాత ఆయుష్మంతుడు సారిపుత్రుని వద్దకు చేరుకొని ఆయుష్మంతుడు సారిపుత్రుని కూడా నమస్కరించి ఒక పక్కన కూర్చున్న అతడు సారిపుత్రునితో, బంతే అనాథ పిండిక గృహపతి రోగగ్రస్తుడై మిక్కిలి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన బంతే సారిపుత్రునికి పాదాలకు అంటే సారిపుత్రుని పాదాలకు శిరస నమస్కరిస్తున్నాడు అన్నాడు. తర్వాత బంతే ఆయుష్మంతుడు సారిపుత్రుడు దయతో అనాథ పిండిక గృహపతి నివాసానికి వచ్చుగాక అనే అనాథ పిండికుడు చెప్పాడు అని ఆ విషయాన్ని అంతా కూడా సారిపుత్ర బంతేకి చెప్తాడు. అప్పుడు సారిపుత్ర బంతే మౌనంగానే దాన్ని అంగీకరించాడు. అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు చీవరాన్ని చక్కగా కప్పుకొని తన పాత్ర చీవరాలను తీసుకొని ఆయుష్మంతుడు ఆనందుడు అనుచర శ్రమణునిగా వెంట రాగా అనాథ పిండిక గృహపతి నివాసానికి చేరుకొని ఆయన కోసం వేయబడిన ఆసనంపై కూర్చున్నాడు.
కూర్చున్న ఆయుష్మంతుడు సారిపుత్రుడు అనాథపిండికి గృహపతితో ఇలా చెప్పాడు. అంటే ఆయనకి ఈ ధర్మోపదేశాన్ని చెప్తాడు. ఏమనంటే, గృహపతి, ఓర్చుకో తగినట్లుగా ఉందా? గడప తగినట్లుగా ఉందా? నీ దుఃఖ వేదన తొలగిపోయింది కదా, పెరగలేదు కదా. అవి తొలగిపోయాయని పెరగలేదని తెలుసుకుంటున్నాను అని చెప్తాడు. అంటే ఏదైతే అనారోగ్యం వల్ల దుఃఖాన్ని పొందాడో ఆ దుఃఖం నీకు ఓర్చుకోదగినట్లుగానే ఉందా, లేదంటే దుఃఖ వేదన అన్నది, అంటే అనారోగ్యం ఉన్నప్పుడు ఎవరికైనా దుఃఖ వేదనే కలుగుతుంది. అయితే అది పెరగలేదు కదా, గడప తగినట్లుగానే ఉందా అంటే అప్పుడు ఇలా చెప్తాడు. బందే సారిపుత్ర, ఓర్చుకోదగినట్లుగా లేదు, గడప తగినట్లుగా లేదు. నా ఆరోగ్యం దుఃఖ వేదన పెరిగింది, తొలగలేదు. అవి తొలగటానికి కాదు, పెరగటాన్నే అని తెలుసుకుంటున్నాను. బంతే సారిపుత్ర, బలవంతుడైన వాడు వాడిగల కత్తితో నా తలను చీల్చినట్లుగా బంతే సారిపుత్ర, విజృంభించిన వాతం నా తలను చీలుస్తున్నది. బంతే సారిపుత్ర, ఓర్చుకోదగినట్లుగా లేదు, గడప తగినట్లుగా లేదు. నా అనారోగ్యం దుఃఖ వేదన పెరిగింది, తొలగలేదు. అవి తొలగటాన్ని కాదు, పెరగడాన్నే నేను తెలుసుకున్నాను. బలవంతుడైన వాడు గట్టి తోలు తలపట్టితో నా తలను అదుముతున్నట్లుగా తలలో నొప్పి బాధిస్తుంది. బంతే సారిపుత్ర, ఓర్చుకోదగినట్లుగా లేదు, గడప తగినట్లుగా లేదు. నా అనారోగ్యం దుఃఖ వేదన పెరిగింది, తొలగలేదు. అవి తొలగడానికి కాదు, పెరగడాన్నే తెలుసుకున్నాను. బంతే సారిపుత్ర, నిపుణుడైన కటికవాడు లేదా కటికవాణి శిష్యుడు వాడిగల కత్తితో ఆవు పొట్టను చీల్చినట్లుగా బంతే సారిపుత్ర, విజృంభించిన వాతం నా పొట్టను చీలుస్తున్నది. బంతే సారిపుత్ర, ఓర్చుకో తగినట్లుగా లేదు, గడప తగినట్లుగా లేదు. నా అనారోగ్యం దుఃఖ వేదన పెరిగింది కానీ తొలగలేదు. అవి తొలగడానికి కాదు, పెరగడాన్ని నేను తెలుసుకుంటున్నాను. బంతే సారిపుత్ర, బలవంతులైన ఇద్దరు పురుషులు బలహీనంగా ఉన్నవానిని తమ చేతులతో పట్టుకొని నిప్పుల మీద కాల్చినట్లుగా, తప్పింప చేసినట్లుగా పెరిగిన జ్వరం నా శరీరాన్ని కాలుస్తున్నది. బంతే సారిపుత్ర, ఓర్చుకో తగినట్లుగా లేదు, గడప తగినట్లుగా లేదు. నా అనారోగ్యం దుఃఖ వేదన పెరిగింది కానీ తొలగలేదు. అవి తొలగడాన్ని కాదు, పెరగడాన్ని నేను తెలుసుకుంటున్నాను అని అనాథపిండికుడు సమాధానాన్ని చెప్తాడు. అప్పుడు సారిపుత్ర బంతే ఇలా చెప్తాడు. అయితే గృహపతి, నీవు ఇలా నేర్చుకోవాలి. ఏంటది? కంటికి అంటుకొని ఉండను, అంటే కంటి పట్ల ఆసక్తిని కలిగి ఉండను. నా విజ్ఞానాన్ని కంటిని ఆశ్రయించుకొని ఉండనీయను. ఇలా గృహపతి నీవు నేర్చుకోవాలి. అంటే ఈ ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇంకా మనసు. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆసక్తి పెట్టుకోకు అని చెప్తున్నాడు అనమాట. అంటే కంటిని అంటి పెట్టుకొని ఉండు, కంటితోటి రూపాన్ని చూస్తావు, ఆ రూపం పట్ల ఆసక్తిని కలిగి ఉంటావు, రాగాన్ని పెంచుకుంటావు, లేకంటే ద్వేషాన్ని పెంచుకుంటావు. దాన్ని ఆశ్రయించుకొని అంటి పెట్టుకొని ఉండకు అని చెప్తున్నాడు సారిపుత్ర బంతే. అయితే గృహపతి, నీవు ఇలా నేర్చుకోవాలి. చెవిని అంటుకొని ఉండను, నా విజ్ఞానాన్ని అంటే నా చిత్తాన్ని చెవిని ఆశ్రయించుకొని ఉండనీయను. అలాగే గృహపతి, నీవు ఇలా నేర్చుకోవాలి. ముక్కును అంటి పెట్టుకొని ఉండను, నా విజ్ఞానాన్ని ముక్కును ఆశ్రయించుకొని ఉండనీయను. అయితే గృహపతి, నీవు ఇలా నేర్చుకోవాలి. నాలుకకు అంటిపెట్టుకొని ఉండను, నా విజ్ఞానాన్ని నాలుకను ఆశ్రయించుకొని ఉండనీయను. అయితే గృహపతి, నీవు ఇలా నేర్చుకోవాలి. కాయాన్ని అంటిపెట్టుకొని ఉండను,
నా విజ్ఞానాన్ని కాయాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. అయితే గృహపతి, నీవు ఇలా నేర్చుకోవాలి. మనస్సుకు అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానాన్ని అంటే మా చిత్తాన్ని మనసును ఆశ్రయించుకొని ఉండనీయను. ఇలా గృహపతి నీవు నేర్చుకోవాలి. అయితే గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. రూపానికి అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానాన్ని రూపాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. అంటే కంటితోటి రూపాన్ని చూస్తాము. ఏదైతే రూపాన్ని చూస్తాడో ఆ రూపాన్ని అంటిపెట్టుకొని ఉండను అని నేర్చుకోవాలి. అంటే దాని పట్ల ఆసక్తిని పెంచుకోను అని నేర్చుకోవాలి. అయితే గృహపతి ఇంకా ఇలా నేర్చుకోవాలి. శబ్దాన్ని అంటిపెట్టుకొని ఉండను. అలాగే వాసనని కూడా అంటిపెట్టుకొని ఉండను. రుచిని కూడా అంటిపెట్టుకొని ఉండను. స్పర్శకు అంటే శరీరానికి కలిగే స్పర్శను కూడా అంటిపెట్టుకొని ఉండను. అలాగే మనసులో ఉండే ధర్మాలను అంటే ఆలోచనలను కూడా అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానాన్ని దమ్మాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. ఇలా గృహపతి నీవు నేర్చుకోవాలి. అయితే గృహపతి నీవు ఇంకా ఇలా నేర్చుకోవాలి. చక్షు విజ్ఞానాన్ని అంటిపెట్టుకొని ఉండను. అంటే ఏదైతే కంటితో రూపాన్ని చూస్తావో అక్కడ ఈ చక్షు విజ్ఞానం అన్నది ఉత్పన్నమవుతుంది. అంటే కాన్షియస్నెస్ని విజ్ఞానం అంటాము. ఈ చక్షు విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అంటిపెట్టుకొని ఉండను. నా చక్షు విజ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. శ్రోత విజ్ఞానానికి అంటిపెట్టుకొని ఉండను. శ్రోతం అంటే చెవి దగ్గర ఏదైతే విజ్ఞానం ఎరైజ్ అవుతుందో అంటే పుడుతుందో దాన్ని కూడా అంటిపెట్టుకొని ఉండను. అలాగే గాన విజ్ఞానాన్ని కూడా అంటిపెట్టుకొని ఉండను. గానం అంటే వాసన. ముక్కు ద్వారా వాసనని తెలుసుకుంటాము. అక్కడ ఈ గాన విజ్ఞానం అనేది పుడుతుంది. దాన్ని అంటిపెట్టుకొని ఉండను. అలాగే జిహ్వా విజ్ఞానానికి కూడా అంటిపెట్టుకొని ఉండను. అంటే నాలుక ద్వారా తెలుసుకునేది. సో ఈ నాలుక ద్వారా ఏదైతే స్పర్శ జరుగుతుందో ఒక వస్తువు ద్వారా కానీ ఒక విషయం ద్వారా కానీ అక్కడ ఈ జిహ్వా విజ్ఞానం అన్నది ఉత్పన్నమవుతుంది. దాన్ని కూడా అంటిపెట్టుకొని ఉండను. అలాగే శరీర విజ్ఞానానికి కూడా అంటే కాయ విజ్ఞానానికి కూడా అంటిపెట్టుకొని ఉండను. అలాగే మనో విజ్ఞానానికి కూడా అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానాన్ని మనో విజ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. ఇలా గృహపతి నీవు నేర్చుకోవాలి అని సారిపుత్ర బంతి చెప్తాడు. అయితే గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. చక్షు స్పర్శను అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానాన్ని చక్షు స్పర్శను ఆశ్రయించుకొని ఉండనీయను. గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. శ్రోత స్పర్శను అంటిపెట్టుకొని ఉండను. గాన స్పర్శను అంటిపెట్టుకొని ఉండను. అలాగే జిహ్వా స్పర్శకు అంటిపెట్టుకొని ఉండను. అలాగే కాయ స్పర్శకు అంటిపెట్టుకొని ఉండను. అలాగే మనోస్పర్శకు కూడా అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానాన్ని మనోస్పర్శను ఆశ్రయించుకొని ఉండనీయను అని ఇలా గృహపతి నీవు నేర్చుకోవాలి. అంటే కంటితోటి ఏదైనా ఒక వస్తువునో లేకపోతే వ్యక్తినో చూస్తాడు. చూడగానే ఈ స్పర్శ అనేది జరుగుతుంది. అంటే కంటికి ఆ ఆబ్జెక్ట్కి స్పర్శ జరుగుతుంది. మొదట ఈ విజ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది. అంటే కంటి దగ్గర చక్షు విజ్ఞానం అంటారు దాన్ని. అది ఎరేజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ స్పర్శ అనేది జరుగుతుంది. స్పర్శ అంటే ఈ కంటికి అలాగే ఆ ఆబ్జెక్ట్కి మధ్య కలిగే స్పర్శ. సో అది ఎటువంటి స్పర్శ అయినా కానీ దాన్ని అంటిపెట్టుకొని ఉండను అని ఈ ఇంద్రియాల ద్వారా చెప్తున్నాడు. అంటే ఈ ఇంద్రియాల ద్వారా కలిగే స్పర్శలను అంటిపెట్టుకొని ఉండను అని నేర్చుకోవాలి అని సారిపుత్ర బంతే చెప్తున్నాడు. అయితే గృహపతి ఇంకా నీవు ఇలా నేర్చుకోవాలి. చక్షు స్పర్శ వల్ల కలిగిన వేదనకు అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానాన్ని చక్షు స్పర్శ వలన కలిగిన వేదనను ఆశ్రయించుకొని ఉండనీయను. గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. శ్రోత స్పర్శ వలన కలిగిన
వేదనకు అంటిపెట్టుకొని ఉండను. అలాగే గాన స్పర్శ వలన కలిగిన వేదనకు అంటిపెట్టుకొని ఉండను. జిహ్వా స్పర్శ వలన కలిగిన వేదనకు అంటిపెట్టుకొని ఉండను. కాయస్పర్శ వలన కలిగిన వేదనకు అంటిపెట్టుకొని ఉండను. అలాగే మనోస్పర్శకు వలన కలిగిన వేదనను అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానాన్ని మనోస్పర్శ వలన కలిగిన వేదనను అంటిపెట్టుకొని ఉండనీయను అని ఇలా గృహపతి నీవు నేర్చుకోవాలి. అంటే ఎప్పుడైతే ఈ స్పర్శ జరుగుతుందో అప్పుడు మన శరీరం పైన వేదన కలుగుతుంది, అంటే ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ ఏదైనా కానీ దాన్ని అంటిపెట్టుకొని ఉండను అని నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఈ ఇంద్రియాల ద్వారా కలిగే స్పర్శ వలన కలిగిన ఏదైనా వేదన, అంటే వేదన అంటే ఫీలింగ్, అనుభూతి, ఆ ఫీలింగ్ ఏదైనా కానీ దాన్ని అంటిపెట్టుకొని ఉండను అని నేర్చుకోవాలి. అయితే గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. పృథ్వీ ధాతువుకు అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానాన్ని పృథ్వీ ధాతువుకు ఆశ్రయించుకొని ఉండనీయను. గృహపతి నీవు ఇంకా ఇలా నేర్చుకోవాలి. జలధాతువుని అంటిపెట్టుకొని ఉండను. అగ్నిధాతువుకు అంటిపెట్టుకొని ఉండను. వాయుధాతువుకు అంటిపెట్టుకొని ఉండను. ఆకాశ ధాతువుకి అంటిపెట్టుకొని ఉండను. అలాగే మనోధాతువుకి అంటిపెట్టుకొని ఉండను. విజ్ఞాన ధాతువుకు అంటుకొని ఉండను. నా విజ్ఞానాన్ని విజ్ఞాన ధాతువును ఆశ్రయించుకొని ఉండనీయను. ఇలా గృహపతి నీవు నేర్చుకోవాలి. అయితే గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. ఏంటి? రూపానికి అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానానికి రూపాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. అలాగే గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. వేదనకు అంటిపెట్టుకొని ఉండను. అలాగే సంజ్ఞను కూడా అంటిపెట్టుకొని ఉండను. సంస్కారాలను కూడా అంటిపెట్టుకొని ఉండను. అలాగే విజ్ఞానాన్ని కూడా అంటిపెట్టుకొని ఉండను. మనోవిజ్ఞానాన్ని అంటిపెట్టుకొని ఉండను. విజ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. ఇలా గృహపతి నీవు నేర్చుకోవాలి. ఇవి ఏంటి? రూపము, ఇంకా సంజ్ఞ, వేదన, సంస్కారాలు, ఇంకా విజ్ఞానం. ఇవన్నీ ఏంటి? పంచస్కందాలు. వీటిని కూడా అంటిపెట్టుకొని ఉండను అని నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. అయితే గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. ఆకాశనంతాయానానికి అంటిపెట్టుకొని ఉండను. నా విజ్ఞానాన్ని ఆకాశనంత ఆయతనాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. విజ్ఞాన ఆయతనాన్ని కూడా అంటుకొని ఉండను. ఆకించిన ఆయతనాన్ని కూడా అంటుకొని ఉండను. నైవ సన్య నా సన్య ఆయతనాన్ని కూడా అంటుకొని ఉండను. నా విజ్ఞానాన్ని నైవ సన్య నా సన్య ఆయతనాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. ఇలా గృహపతి నీవు నేర్చుకోవాలి. అంటే ఈ 8 ధ్యాన సమాపత్తుల్లో ఇవి 4 అన్నమాట. వీటిని కూడా, ఈ ధ్యాన సమాపత్తులను కూడా కొందరు అంటిపెట్టుకొని ఉంటారు. వాటి పట్ల ఆసక్తి పెట్టుకొని ఉంటారు. సో వాటిని కూడా అంటిపెట్టుకొని ఉండను అని నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకా అయితే గృహపతి నీవు ఇంకా ఇలా నేర్చుకోవాలి. ఈ లోకానికి అంటుకొని ఉండను. నా విజ్ఞానాన్ని ఈ లోకాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. పరలోకానికి అంటుకొని ఉండను. నా విజ్ఞానాన్ని పరలోకాన్ని ఆశ్రయించుకొని ఉండనీయను. ఇలా గృహపతి నీవు నేర్చుకోవాలి. అయితే గృహపతి నీవు ఇంకా ఇలా నేర్చుకోవాలి. నేను చూసిన, విన్న, వాసన తెలుసుకున్న, ఇంకా రుచి చూసిన, స్పర్శ చూసిన, తెలుసుకున్న, పొందిన, అన్వేషించిన, మనస్సుచే పరీక్షించిన దేనిని కూడా నేను అంటిపెట్టుకోను. నా విజ్ఞానాన్ని వాటిని ఆశ్రయించుకొని ఉండనీయను అని గృహపతి నీవు ఇలా నేర్చుకోవాలి. ఇలా చెప్పగా అనాథపిండిక గృహపతి బాధపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు అనాథపిండిక గృహపతితో ఇట్లా అన్నాడు. గృహపతి చెడిపోతుంటావా? గృహపతి మునిగిపోతున్నావా అని ఆనందబంతే అడుగుతాడు. అప్పుడు అనాథపిండికుడు ఇలా చెప్తాడు. బంతే ఆనంద, నేను చెడిపోవడం లేదు, మునిగిపోవడం లేదు. ఎంతో కాలం భగవానుడికి ఇంకా గౌరవ
అర్హులైన భిక్షువులకు సేవ చేసిన ఇటువంటి ధమ్మ ప్రవచనాన్ని ఇంతకుముందు ఎప్పుడూ నేను వినలేదు. గృహపతి తెల్ల బట్టలు కట్టుకునే గృహస్థులకు ఇటువంటి ధమ్మ ప్రవచనాన్ని తెలియచేయము. గృహపతి ప్రవచితులకే ఇటువంటి ధమ్మ ప్రవచనాన్ని తెలియజేస్తాము అని బంతే చెప్తాడు. అయితే బంతే, సారిపుత్ర, తెల్ల బట్టలు కట్టుకునే గృహస్థులకు కూడా ఇటువంటి ధమ్మ ప్రవచనాన్ని తెలియజేతురు కాక, బంతే, కళ్ళలో తక్కువ దుమ్ము ఉన్న కుటుంబ పుత్రులు కూడా ఉంటారు. తక్కువ దుమ్ము అంటే ఇంద్రియ సుఖాలు పొందాలని లాలస తక్కువగా ఉన్నవాళ్ళు అని అర్థం. వారు ధమ్మాన్ని వినకపోతే నష్టపోతారు, వింటే ధమ్మాన్ని తెలుసుకుంటారు. అంటే గృహస్థులకి అంత అంటే ఇంద్రియ సుఖాల పట్ల ఇంకా ఆసక్తులు ఉంటాయి కాబట్టి కళ్ళలో దుమ్ము ఉన్నవారు అని చెప్తారు. అటువంటి వాళ్ళకి ఈ ఎక్కువ డీపర్ ధమ్మ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంటే ఎవరైతే విరాగాన్ని పొందాలి అనుకుంటున్నారో, నిరోధాన్ని పొందాలి అనుకుంటున్నారో వారికి ఈ ధమ్మం చక్కగా ఉపయోగపడుతుంది, వారికి అర్థమవుతుంది. అందుకే ఈ గంభీరమైన ధర్మోపదేశాలు ఎక్కువగా గృహస్థులకి చెప్పలేదు. కేవలం చిన్న చిన్న ధర్మోపదేశాలు మాత్రమే భగవానుడు గృహస్థులకి చెప్పడం అన్నది జరిగింది. ఒకవేళ నేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే అప్పుడు చెప్పేవారు, లేకపోతే కనుక వారికి ఏదో చిన్న చిన్న ఉపదేశాలు మాత్రమే చెప్పేవాడు. అంటే అనాథ పిండికుడు ఎన్నో సంవత్సరాల నుంచి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని వింటున్నాడు, కానీ ఇంత గంభీరమైన ధర్మాన్ని నేను ఎప్పుడు వినలేదు అని చెప్తూ ఉన్నాడు. అందుకోసం ఈ గృహస్థులకి కూడా ఇటువంటి ధమ్మం తెలిస్తే బాగుంటుంది. వాళ్ళు తెలుసుకోకపోతే, వినకపోతే నష్టపోతారు. సో వింటే ధమ్మాన్ని తెలుసుకుంటారు అని అనాథ పిండికుడు రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఇంకా ఆయుష్మంతుడు ఆనందుడు అనాథ పిండిక గృహపతికి ఈ ఉపదేశం చేసి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు. అంటే ఈ ఉపదేశం ఎందుకు చేశారంటే ఆయన అనారోగ్యంతో ఎంతో దుఃఖ వేదనను పొందుతూ ఉన్నాడు. ఇక్కడ చేసిన ఉపదేశం ఏంటి? ఈ దుఃఖ వేదన కూడా ఎలా కలుగుతుంది? ఈ శారీరక స్పర్శల ద్వారానే కలుగుతుంది. అంటే శరీరంలో ఏదో జరుగుతూ ఉంది, అది దుఃఖ వేదనగా బహిర్గతం అవుతుంది. ఆ దుఃఖ వేదన ఎటువంటిదైనా కానీ దాని పట్ల ఆసక్తి కానీ ద్వేషాన్ని కానీ ఉంచుకోకు అని ఉపదేశాన్ని ఇచ్చాడు. అంటే ఉపేక్షతో ఉండడం నేర్చుకో, ఆసక్తిని వదిలిపెట్టు అని చెప్తున్నాడు. సో అంటే ప్రతి ఒక్కరికి కూడా సుఖవేదనలు కలుగుతాయి, అలాగే దుఃఖ వేదనలు కలుగుతాయి. సుఖవేదనలు కలిగినప్పుడేమో అబ్బా ఎంత హాయిగా ఉంది, ఇది మళ్ళీ మళ్ళీ దొరికితే బాగుంటుంది అని దాని పట్ల రాగాన్ని పెంచుకుంటారు. ఒకవేళ ఏదైనా చిన్న దుఃఖ వేదన కలిగినా కానీ అబ్బా ఇది లేకుండా ఉంటే బాగుంటుంది, అసలు ఇది ఎందుకు వచ్చింది అని అది పోయేంత వరకు ఇది పోవాలి అని అక్కడ ద్వేషాన్ని పెట్టుకుంటారు. అలా కాకుండా సుఖవేదన అయినా అంటే సుఖ అనుభూతి అయినా దుఃఖ అనుభూతి అయినా రెండింటిని సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పంచ ఉపాదాన స్కంద దుఃఖ అని చెప్తాడు. అంటే సంకీర్తేన పంచ ఉపాదాన స్కంద దుఃఖ. అంటే సంక్షిప్తంగా చెప్పాలి అంటే ఈ పంచస్కందాలు దుఃఖమే, దీంట్లో సుఖం అన్నది ఏమీ లేదు. సుఖం అన్నది ఏంటంటే నిబ్బానమే సుఖం. ఎప్పుడైతే మనసు ఈ రాగద్వేష మోహాల నుండి విముక్తి పొందుతుందో అదే సుఖము. ఎప్పటి వరకు అయితే ఈ శరీరం ఈ ఇంద్రియాల అనుభూతుల్ని పొంది దాంట్లోనే సుఖం ఉంది అనుకుంటుందో అది తర్వాత దుఃఖం కింద పరిణామం చెందుతుంది. అందుచేత భగవానుడు ఈ పంచ ఉపాదాన స్కందాలు దుఃఖ అని చెప్తాడు. అంటే ఈ ఉపాదాన స్కందాలు ఏంటి? పంచస్కందాలు అని చెప్పుకుందాం. రూపస్కందము, నామస్కందము అంటే శరీరము, మనసు, ఈ రెండు కూడా దుఃఖమే. వీటితో కలిగే విషయాలన్నీ కూడా దుఃఖానికే కారణమవుతాయి. అందుచేత ఈ శరీరం పట్ల మనసు పట్ల ఆసక్తిని వదిలిపెట్టాలి.
అప్పుడే దుఃఖం నుంచి బయటపడగలుగుతాము. సో ఇది దీంట్లో చెప్పిన ఉపదేశం అన్నమాట. అంటే సుఖవేదన కలిగిన దాన్ని సమతతోటి చూడటం, దుఃఖవేదన కలిగిన దాన్ని కూడా సమతతోటి చూడటం నేర్చుకోవాలి. అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఇంకా ఆయుష్మంతుడు ఆనందుడు వెళ్ళిన కొద్దిసేపటికే ఈ అనాథపిండిక గృహపతి చనిపోయి తుషిత దేవతా లోకంలో ఉత్పన్నమయ్యాడు. అప్పుడు ఆ అనాథపిండిక దేవపుత్రుడు రాత్రి చాలా గడిచిన తర్వాత సుందరమైన రూపంతో అంటే శరీరంతో జేతవనాన్ని వెలిగింపజేస్తూ భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన నిలబడ్డ ఆ అనాథ పిండిక దేవపుత్రుడు భగవానుడితో ఇలా చెప్తాడు: ఋషి సంఘ నివాసం ఇదే, ఆ జేతవనం ధమ్మరాజ నిలయం ఇది. నాకు ప్రీతిని కలిగించేది అంటే సంతోషాన్ని కలిగించేది. కర్మ జ్ఞాన ధమ్మాలతో శీలవంతమైన ఉత్తమ జీవితంతో మర్త్యుడు అంటే మనిషి పరిశుద్ధుడవుతాడు, కానీ గోత్రంతో ధనంతో కాదు. అందుకని పండితుడైన వాడు తన మేలును చక్కగా చూసుకొని ధమ్మాన్ని సమూలంగా చింతన చేసి దానితో పరిశుద్ధుడవుతాడు. అప్పుడు సారిపుత్రునిలా అంటే ఇలా చెప్తాడు, ఇంకా సారిపుత్రునిలా ప్రజ్ఞతో శీలంతో శాంతితో ఆవలికి చేరిన వాడే అతనికి సమానం కాగలడు. అనాథపిండిక దేవపుత్రుడు ఇలా అన్నాడు. భగవానుడు దాన్ని ఆమోదించాడు. భగవానుడు నన్ను ఆమోదించాడు అని భగవానునికి నమస్కరించి ప్రదక్షిణ పూర్వకంగా తిరిగి అతడు అక్కడే అదృశ్యమయ్యాడు. అప్పుడు భగవానుడు ఆ రాత్రి గడిచిన తరువాత భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, ఈ రాత్రి ఒకానొక దేవపుత్రుడు రాత్రి చాలా గడిచిన తర్వాత సుందరమైన రూపంతో జేతవనాన్ని వెలిగింపజేస్తూ నా వద్దకు వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన నిలబడ్డ ఆ దేవపుత్రుడు గాథలతో నాతో ఇలా అన్నాడు: ఋషి సంఘ నివాసం ఇదే, ఆ జేతవనం ధమ్మరాజ నిలయం ఇది. నాకు అత్యంత సంతోషాన్ని కలిగించేది. కర్మ జ్ఞాన ధమ్మాలతో శీలవంతమైన ఉత్తమ జీవితంతో మనిషి పరిశుద్ధుడు అవుతాడు, కానీ గోత్రంతోనో లేకపోతే ధనంతో కాదు. అందుకని పండితుడైన వాడు తన మేలును చక్కగా తెలుసుకొని ధమ్మాన్ని సమూలంగా చింతన చేసి దానితో పరిశుద్ధుడవుతాడు. ఇంకా సారిపుత్రునిలా ప్రజ్ఞతో శీలంతో శాంతితో ఆవలికి చేరిన వాడే అతనికి సమానం కాగలడు. భిక్షువులారా, ఇలా పలికి ఆ దేవపుత్రుడు భగవానుడు నన్ను ఆమోదించాడు అని నాకు నమస్కరించి ప్రదక్షిణగా తిరిగి అక్కడే అదృశ్యమయ్యాడు. ఇలా అనగా ఆయుష్మంతుడు ఆనందుడు ఇలా చెప్తాడు: బంతే, అతడు తప్పక అనాథపిండిక దేవపుత్రుడే అయ్యి ఉంటాడు. బంతే, అనాథపిండిక గృహపతి ఆయుష్మంతుడు సారిపుత్రుని పట్ల అత్యంత ప్రసన్నంగా ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు భగవానుడు, సాధు ఆనంద, తర్కించి చూసినంత వరకు నీవు సరైన అభిప్రాయానికే వచ్చావు. ఆ దేవపుత్రుడు అనాథపిండికుడే, మరెవరో కాదు. భగవానుడు ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో ఆయుష్మంతుడు సారిపుత్రుడు భగవానుని మాటలను అభినందించాడు. యాక్చువల్గా ఈ అనాథపిండికుడు శ్రోతాపన్న స్థితిని పొంది ఉంటాడు. ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు అంటే దానాది పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఇంకా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు కాబట్టి తుషిత దేవతా లోకంలో ఆ దేవపుత్రుడిగా జన్మించగలిగాడు. ఇలా కుశల కర్మలు ఆచరిస్తూ అకుశల కర్మలను వదిలిపెడుతూ అన్ని విషయాల పట్ల అన్ని అనుభూతుల పట్ల ఉపేక్షతో ఉండటం నేర్చుకోవాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు.